భారత సైన్యం మెరుపు దాడుల తరువాత పాక్ బుద్ధి మారలేదు. ఓవైపు ఉగ్రవాదులను వెనకేసుకొస్తోంది, మరోవైపు భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది. కోరి కయ్యానికి కాలు దువ్వుతోంది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసిద్ధంగా ఉంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సరిహద్దు వెంట అణువణువు నిఘా పెట్టింది భారత్. బోర్డర్లలో 10 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్ని ఇప్పటికే ఖాళీ చేయించారు అధికారులు. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూసివేశారు. యుద్ధ మేఘాలు ఆవరించిన పరిస్థితుల్లోనూ పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. నిన్న తెల్లవారుజామున భారత సైనిక శిబిరాలు, జనావాసాలే లక్ష్యంగా పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. మోటార్ బాంబులు, భారీ మిషన్ గన్స్ తో జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ తాలూకాలో ఎల్ఓసీ వెంట 3 గంటలకు పైగా కాల్పులు జరిగాయి. గత 4 రోజుల వ్యవధిలో 5వ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటంతో పాక్ దాడిని తిప్పికొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం సరిహద్దులో ఉద్రిక్తత నెలకొనడంతో సైనిక చీఫ్ బల్బీర్ సింగ్ ఉత్తర, పశ్చిమ కమాండ్ బేసుల్ని పరిశీలించారు. సరిహద్దు వెంట యుద్ధ సన్నద్దతను సమీక్షించారు. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సైనికులు, అధికారులను వ్యక్తిగతంగా అభినందించారు. భారత సైన్యం మెరుపు దాడుల నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఆ దేశ పరిస్థితి సర్జరీ జరిగిన తర్వాత కూడా పేషెంట్ ఇంకా మత్తులో ఉన్న స్థితిగా ఉందని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే సర్జికల్ దాడులు, సార్క్ సమావేశాల రద్దుతో షాక్ తిన్న పాక్కు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల కిందట ప్రకంపనలు సృష్టించిన పనామా పేపర్స్ వ్యవహారంలో నవాజ్ షరీఫ్ పేరు వినిపించింది. దీనిపై పీటీఐ సభ్యులు ఆగస్టు 15 అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సిద్దికి ఒక నివేదిక సమర్పించారు. అందులో షరీఫ్ అక్రమ ఆస్తులు, ఇతర ఆర్థిక నేరాల చిట్టాన్ని పొందుపరిచారు. ఆ నివేదికను జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సిద్దికి నిన్న పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ కు పంపారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నవాజ్ రాజకీయ భౌతవ్యం ఉండబోతోంది.